ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో ముందుగా మనము ఈరోజు మరి అక్షయ తృతీయ శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ. ఈ అక్షయ తృతీయ వారి జీవితాల్లో అక్షయ సౌభాగ్యాలని అందించాలని కోరుకుంటూ, ఈరోజు అక్షయ తృతీయ అనేది అర్ధరాత్రి 2:50 వరకు ఉంటుంది. తర్వాత రోహిణి నక్షత్రం అనేది 10:47 వరకు ఉంటుంది. కనుక 10:47 లోపు ఏవైతే మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయో వాటిని 10:47 లోపు కనుక పూర్తి చేస్తే కనుక మరింత ప్రయోజనం అనేది, మంచి ముహూర్తం అనేది కూడా అవుతుందని చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడేయటం కానీ, లేదా ఎంతో కొంత నష్టపోవటం కానీ ఉంటుంది. కనుక ఆర్థిక వ్యవహారాలకి ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఇంకా ఆడ బంధువుల వల్ల ఏవైనా సహాయ సహకారాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజైతే మంచి జరగటం అనేది ఉంటుంది. ఇంకా స్థిరమైన మార్పుల కోసం ప్రయత్నిస్తే కనుక వారికి సంబంధించిన మార్పుల్లో కూడా కొంతవరకు అనుకూలత రావటం అనేది కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు చేకూరుతుంది. వృషభ రాశి వారు అమిత ఉత్సాహంతో తమ యొక్క కార్యక్రమాలని పూర్తి చేయటం అనేది ఉంటుంది. మరి భగవంతుడి యొక్క ఆరాధనలో వీరు పరిపూర్ణంగా నిమగ్నం అవటం కానీ, లేదా అందుకు సంబంధించిన వ్యక్తుల్ని ప్రోత్సహించడం కానీ లాభం చేకూరటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు వీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆరాధన చేయడం వల్ల కూడా చాలా చక్కటి ప్రయోజనం అయితే ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సజావుగా ముందుకెళ్ళిపోవటం అనేది ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అందులో ఎంతో కొంత అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరు వ్యక్తుల వల్ల కొంతవరకు చికాకులు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక వ్యాపారాలు కానీ, ఉద్యోగాల్లో కానీ మరీ చెప్పుకోదగిన కొత్త మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మరి భాగ్య, ఇటు చంద్రుడు అటు గురుడు కలిసి ఒకే ఇంటిలో మరి సంచరించడం వల్ల చాలా చక్కటి ఉత్సాహకరమైన మార్పులు సంభవించడం అనేది ఉంటుంది. ఎవరైనా సరే ఏవైనా సరే మరి కోర్టు వ్యవహారాలు కానీ, ఇతరతర వ్యవహారాలు కానీ ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారాల్లో వీరికి అనుకూలమైన మార్పులు రావటం, ఉద్యోగాల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు వీరి చేతికి అందిపుచ్చుకోవటం, మానసికంగా శారీరకంగా కొంత బలపడటం అనేది కూడా కనిపిస్తుంది. ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి కూడా చాలా చక్కటి అధిక శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఈరోజు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అయితే పెంపొందించుకోగలగటం అనేది ఉంటుంది. ఊహించని ఒక వ్యక్తి చేసే ఒక తప్పిదం వల్ల వీరు ఎంతో కొంత ఈరోజు ఇబ్బంది పడటం, ముఖ్యంగా వీరు ఎక్కువ వయసు ఉన్న వారి వల్ల ఎంతో కొంత చికాకులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఎలాంటి విపత్కర పరిస్థితి అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో ఒక రకంగా బయటపడమని తప్పితే తప్ప ఆందోళన అయితే ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి ఏదైనా సరే పులిహార కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ నివేదన చేయడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మరి భాగ్యంలో చంద్రగురు యొక్క కలయిక అనేది ఉంది కనుక ఆ రకంగా వీరు ఎంతో కొంత మంచిని పొందటం అనేది ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటిదాకా ఈ పెళ్లి సంబంధాలు వాయిదా పడుతూ వస్తున్నాయో అవన్నీ కూడా ఒక రకంగా ముందుకెళ్ళటం అనేది ఉంది. భార్యాభర్తల మధ్య కూడా ఈరోజు ఎంతో కొంత చికాకులు తగ్గి పరస్పరం కొంత సహకరించుకునే పరిస్థితులు అయితే ఈరోజు కనిపించడం అనేది కూడా ఉంది. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో అయితే ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. తులారాశి వారు ఈరోజు మరి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ, వెన్నుకు సంబంధించినవి కానీ, కొంతవరకు మెడకి సంబంధించినవి కానీ ఏవైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ముందుకెళ్ళిపోవటం అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో కొత్త మార్పుల కోసం అన్వేషించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ మార్పులు ఫలించడానికి కూడా ఈరోజైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారు
ఈరోజు ఎలాంటి విషయంలో అయినా సరే ముందుకెళ్ళిపోవటం అనేది, అంటే స్వతహాగా వీరిలో ఎంతో కొంత ధైర్య సాహసాలు కానీ లేదా ముందుకెళ్ళగలిగే ఆలోచనలు శక్తి ఉండటం వల్ల ఈరోజు అవన్నీ కూడా ఒక సత్ప్రయోజనాన్ని ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న తప్పిదాలు కూడా తప్పిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా పెద్దవారి సహాయ సహకారాలు లభించడం, ఆర్థిక చింతనలో కూడా ఎంతో కొంత మమేకం అవటం, తద్వారా ఎంతో కొంత మానసిక శాంతి లభించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లు కానీ, స్పెక్యులేషన్స్ కానీ ఇలాంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం అయితే కనిపిస్తోంది. ఆర్థికంగా మరి నిశ్చలమైన స్థితి అయితే ఉండదు. రావటం పోవటం అనే ఒక అసహజమైన ధోరణి అనేది ఎక్కువగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ఎంతో కొంత లాభపడటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికంటే చిన్న వయసు ఉన్న వారితో ఎంతో కొంత లాభం అయ్యే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు ఏ విషయంలో అయినా సరే కొంత ఆనందం లభించడం, ముఖ్యంగా భార్య వల్ల ఎంతో కొంత సహకారం లభించడం అనేది ఉంటుంది. మానసికంగా ఎంతో కొంత తృప్తి పడటం అనేది ఉన్నప్పటికీ కూడా గృహంలో కొంతవరకు ఒక సమస్య వదిలితే ఇంకో సమస్య వస్తుందా అనే ఒక ఆలోచన తలెత్తడం అనేది, తద్వారా ఎంతో కొంత అచంచలమైన మనసుతో నిండి ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు ఏ వ్యవహారం చేసినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత మరి ముందుకెళ్ళే స్థితి అయితే కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు రావటం, దానికి తగ్గట్టుగా సహకరించే వ్యక్తులు తారసిల్లటం, దాని ద్వారా వీరు లబ్ధి పొందటం అనేది కూడా ఈరోజు కుంభరాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. గతంలో ఉండి ఏవైతే మరి ఈ ధన విషయంలో ఉండే హెచ్చుతగ్గులు కూడా కొద్దిగా ఈరోజు ఒక రకమైన రూపురేఖలకు రావడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినా అది చక్కగా పూర్తవటం, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంతో కొంత ఆనందం అనుభవించే ఛాయలైతే ఈరోజు కనిపిస్తున్నాయి. ఇంకా ఎప్పటి నుంచో విడిపోయిన భార్యాభర్తలు కానీ, లేదా ఏదో రకంగా దూరంగా ఉంటున్న దంపతులు కానీ కొంతవరకు కలవడానికి ఈరోజైతే ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరికి శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం అయితే ఉంటుంది.